నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆపరేషన్ కగార్ తర్వాత హిడ్మా బలహీనపడ్డా. దాదాపు అతని ఆర్మీ ఉంది, పిఎల్జిఏ అంటారు. అందులో 300 మంది కమాండర్లు ఉండేవాళ్ళు. ఇతను కమాండర్ ఇన్ చీఫ్ అయితే పిఎల్జిఏలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ఇతనితో పాటు 300 మంది ఉంటే అందులో 200 మందిని ఎన్కౌంటర్లో లేపేశారు స్పెషల్ పోలీస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లా అబూజ్మఠ్ అటవీ ప్రాంతం, అలాగే ఇంద్రావతి నదీ పరిసర ప్రాంతాల్లో, ఇంకా చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో, ఇంకా నేషనల్ పార్క్ ఏరియాలో ప్రస్తుతానికి తలదాచుకున్నాడు హిడ్మా. తప్పించుకున్నాడు. ఆపరేషన్ కగార్ జరిగినప్పుడు ఈ చుట్టుపక్కల ములుగు పరిసర ప్రాంతాల నుంచి ఒంటికి ఆముదం రాసుకొని తప్పించుకున్నాడు. చాలా అంటే పాదరసం కన్నా వేగంగా కదులుతాడు హిడ్మా అనేది. అతని ట్రైనింగ్ అలాంటిది. అతనికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు ఉన్నారు, హమాస్ వాళ్ళు ఉన్నారు. అలాగే మనకు పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం నేలమట్టం చేసిన ఉగ్ర క్యాంపులు నిర్వహిస్తున్న మసూద్ అజహర్, అలాగే హఫీజ్ సయీద్, వీళ్ళ ముఠాల నాయకులు కూడా ఉన్నారు. జైషే మొహమ్మద్, లష్కరే తైబా వాళ్ళు కూడా. ఇంతమంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. అండ్ ఇతనికి ఆయుధాలు ఇచ్చింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా. అక్కడి నుంచి వచ్చినాయి. ఇతను పాదరసం కన్నా వేగంగా మూవ్ కాగలడు. అలాంటి ఇతను ఇంకొక వారం రోజుల్లో సరెండర్ అయిపోతున్నాడు. కోలుకోలేని దెబ్బ. ఇద్దరు అగ్ర నేతల్ని మొత్తానికి ఏంటంటే అటు ఛత్తీస్గఢ్ ఈ ఆపరేషన్ ఎట్లా అయిందంటే స్పెషల్ పోలీస్ మాత్రమే క్యాప్చర్ చేశారు. వాళ్ళని క్యాప్చర్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చిన తర్వాత పరిణామాలు ఏంటంటే ఇతని ఆచూకీ తెలిసిపోయింది పోలీసులకి. తెలిసిపోయింది కదా అని పోలీసులు ఏమి సంబరపట్ల, స్పెషల్ పార్టీ పోలీసులు. ఎందుకంటే తెలిసిపోయిందని వీళ్ళకి తెలిసి రియాక్ట్ అయ్యే లోపలే అతను దేశం విడిచి పారిపోగల మంచి చాకచక్యమైన వ్యవస్థ ఉన్నాడు. ఎందుకంటే అతని వ్యవస్థను నిర్మించింది చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా మావోయిస్ట్ పార్టీ అన్నీ కలిసి సంయుక్తంగా ఇతని బ్యాక్ అండ్ నేపాల్ మావోయిస్ట్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో ఇంకా హిడెన్గా ఉన్న లాల్గఢ్ అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు, అంటే రేటెడ్ యాజ్ నెంబర్ 1 మావోయిస్ట్ ఇన్ గెరిల్లా వార్ఫేర్లో, వీళ్ళందరి లైనేజ్లో ఉన్నాడు అతను. సో ఇప్పుడు అతను ఛత్తీస్గఢ్ నుంచి దాటి అతని ఆలోచన ఏంటంటే తెలంగాణ వచ్చి తెలంగాణ మీదుగా ఆంధ్రాకి దిగి, ఆంధ్రా నుంచి కన్యాకుమారికి వచ్చి అక్కడి నుంచి శ్రీలంక పారిపోవాలి. బట్ ఈ రూట్ మ్యాప్ ఏదైతే అతను ప్రిపేర్ చేసుకున్నాడో ఆ ప్రిపేర్ చేసుకున్న రూట్ మ్యాప్లో మొత్తం శాటిలైట్ పిక్చర్స్ తెప్పించేసింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఎవరి నుంచి? మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే ఆశ్రయించారో యుఎస్లోని మక్సార్ స్పేస్ ఏజెన్సీ నుంచి అతని కదలికలన్నీ మక్సార్ స్పేస్ ఏజెన్సీ ద్వారా మొత్తం పట్టేసింది, మొత్తం తెప్పించుకుంది. క్రిస్టల్ క్లియర్. ప్రతి మూమెంట్, గుంట, గొయ్యి, చెట్టు, పుట్ట, అతను ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు ప్రతిదీ వచ్చేసింది. అత్యంత ఖరీదైన ఎఫైర్. అక్కడి నుంచి ఒక్కొక్క శాటిలైట్ ఇమేజ్ తెప్పించుకోవాలంటే 3 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. బట్ అతను మోస్ట్ వాంటెడ్. ఇప్పుడు మావోయిస్టుల్లో సిద్ధాంతకర్తలు వేరు, ఇలాంటి గెరిల్లా యోధులు వేరు. ఇతను దేశానికి ఉపయోగపడితే, మన ఆర్మీకి దీనికి ఉపయోగపడితే పాకిస్తాన్, చైనాలకి చుక్కలు చూపించేవాడు. బట్ ఏంటంటే ప్రొడిగల్ సన్ కాబట్టి, ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అతని గురించి అన్నమాట, ప్రొడిగల్ సన్ ఆఫ్ ది సాయిల్, దారి తప్పిన బిడ్డ కాబట్టి అతను అటు వెళ్తున్నాడు. అతనే కనుక మన ఆర్మీలో ఉండుంటే చుక్కలు చూపించుండేవాడు పాకిస్తాన్కి మన జరిగిన ఈ దీంట్లో. కానీ దురదృష్టవశాత్తు అతను తప్పుదోవ పట్టి ఆ ఉగ్రవాదుల దారింబడి నడుస్తున్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్, అలాగే లష్కరే తోయిబా అండ్ హమాస్. ఇతను ఈ రాకెట్ లాంచర్స్ వినియోగం కానీ, పారాగ్లైడర్స్ వినియోగం కానీ మొత్తం హమాస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇతనే కాదు, ఒక 500 మందికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఇదంతా అడవుల్లోనే. దీనికి నెట్వర్క్ ఇచ్చింది, నెట్వర్క్, శాటిలైట్ కోఆపరేషను అండ్ వీళ్ళకి కావాల్సిన అత్యాధునిక వార్ఫేర్ అంతా కూడా ఇచ్చింది చైనా. దాని ట్రైనింగ్ అంటే వీళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ వరకు చైనా ఇచ్చింది. ఈ ఆయుధాల వినియోగం ఇతను ఏంటంటే సబ్సిక్వెంట్గా ఈ ఉగ్రవాద గ్రూపుల నుంచి వినియోగం తెలుసుకున్నాడు. అతను సొంతంగా తెలుసుకుంది కాదు. నేపాల్లో 2 కీలక మావోయిస్ట్ నేతలు, ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఒక మావోయిస్ట్ నేతకి అత్యంత సన్నిహితుడిగా ఇతనికి పేరుంది. ఇతను ఒక ట్రైబ్స్లో ఒక విభిన్నమైన తెగకి చెందినవాడైనా 7-8 భాషలు మాట్లాడగలడు. ఇతను రాయలేడు, బట్ 7-8 భాషలు మాట్లాడగలడు. ఎవరి డైలెక్ట్లో వాళ్ళతో మాట్లాడగలడు. సో ఆ నేర్పరితనం ఉంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకొని తిరగగల సత్తా ఉంది. ఇవాళ
ఇతను సరెండర్ కాబోతున్నాడు. అయిపోయింది అంటే చుట్టుముట్టింది భారత సాయుధ బలగాలు అతన్ని చుట్టుముట్టి అతనికి బాగా కావాల్సిన వాళ్ళని చంపటమో, ఎన్కౌంటర్లో చంపటమో, లేకపోతే సరెండర్ చేయించుకోవటమో. ఈ రెండు చేస్తూ వస్తుండటం వల్ల ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ అయిపోయాడు అతను. ఇంకొక వారం రోజుల్లో సరెండర్ అవుతాడు. సరెండర్ అయితే అయ్యాడు, లేదా అతన్ని సజీవంగా కానీ కాల్చి చంపి అతని బాడీని అప్పచెప్పినా సరే భారీ ఎత్తున బహుమానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత పర్టికులర్గా ఉంది అంటే ఇతని ద్వారా ట్రైనింగ్ అయిన 500 మంది గెరిల్లాలు వీళ్ళందరూ చైనా లైనెస్ తీసుకున్నారు. చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ 4 దేశాలతోటి వీళ్ళకి ఇంటర్ కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ నెట్వర్క్ని బ్రేక్ చేయాలి. మొన్న ఈ మధ్య యూపీలో ఒక బాబా పట్టుబడ్డాడు. ఆయన ఏంటంటే తనని తాను దైవాంశ సంభూతిగా ప్రకటించుకొని తను మత మార్పిళ్ళకి పాల్పడటం. అలాంటి వాడి సహాయ సహకారాలు అతని కొడుకుతో పాటుగా ఇతనికి కూడా హిడ్మాకి కూడా స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. వాళ్ళకి తెలియదు ఇతను యూపీ వాళ్ళకి ఇతను ఎవరో హిడమా ఎవరు అని చెక్ చేస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఏంటంటే హిడ్మా అనేవాడు ఒక మావోయిస్ట్ టాప్ లీడర్. చివరికి ఏంటంటే దీన్ని బట్టి ఇతను టెర్రరిస్ట్ లింక్స్ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. ఎక్కడికి? పాకిస్తాన్ ఐఎస్ఐతో సహా ఈ లింక్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా. ఇప్పుడు ఇతను ఏంటంటే తప్పించుకొని ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చి ఆల్రెడీ తెలంగాణలో ఉన్నట్టు సమాచారం, తెలంగాణలో అర్బన్ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం, అక్కడికి వచ్చి అక్కడి నుంచి దిగువ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం మీదుగా చెన్నై వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ లోపలే అతన్ని ఎక్కడో ఒక చోట పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, సజీవంగానైనా పట్టుకోవచ్చు, లేదా ఎన్కౌంటర్ అయినా చేయొచ్చు. కాని పక్షంలో ఏంటంటే అతని సరెండర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీనికోసం మావోయిస్ట్ పార్టీలో ఒకప్పుడు కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న ఒక 4 గెరిల్లా యోధులు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అవన్నీ గివప్ చేసి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళని ఉపయోగించుకుంది ప్రభుత్వం. సో వాళ్ళ ద్వారా ఇతనికి సంబంధించిన సమాచారం అంతా వచ్చేసింది. ఆల్రెడీ 2 మావోయిస్ట్ అగ్రనేతలను పట్టించింది కూడా వాళ్ళే 2 రోజుల క్రితం. సో వాళ్ళ ద్వారా ఇతనికి సంబంధించిన నిక్కచ్చి సమాచారం, ఒకవైపు మెక్సార్ ఏజెన్సీ ద్వారా వచ్చిన శాటిలైట్ పిక్స్, అతని మూమెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళకి అందుతున్న సమాచారం. హీ మే బి అరెస్టెడ్ ఎట్ ఎనీ టైం అని స్పష్టమైన సమాచారం. ఎందుకంటే ఇతను ఒక్కడిని అరెస్ట్ చేస్తే గెరిల్లా వార్ఫేర్ని మావోయిస్టు పార్టీలో, భారతదేశంలో మావోయిస్టు పార్టీలో ముందుకు తీసుకెళ్ళగలవాడు కానీ, లేదా రెడ్ కారిడార్ నిర్మాణాన్ని తన బాధ్యతగా భుజాన వేసుకునేవాడు కానీ ఇంకెవరు లేరు. ఎందుకంటే గణపతిని తీసుకొచ్చి మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ప్రకటించిన అతను ఐడియాలాగ్, పార్టీ సిద్ధాంతకర్త, వెల్ రెడ్ మ్యాన్. వెరాజ్ హిడ్మా ఏంటంటే పోరాట యోధుడు. సో ఇతనికి గెరిల్లా వార్ఫేర్ తెలుసు. ఉన్నట్టుండి దాడి చేసి మెరుపులా వచ్చి పిడుగులా బాకు దిగేయగల సమర్థుడు. సో ఇతన్ని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇతను సజీవంగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇతనికి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ఉన్న కనెక్షన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ కావాలి అంటే ఇతను సజీవంగానే దొరకాలి. అందువల్ల అతనికి ప్రాణానికి హాని జరగకుండా, తప్పనిసరి పరిస్థితులు అయితే ప్రాణహాని కూడా చేయొచ్చు అనేది ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అతన్ని చంపకుండా తీసుకురావాలి, అప్పచెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అది పోలీసు బలగాలకు ఇచ్చిన ఆదేశం. చూద్దాం, ఒక వారం రోజుల్లో సరెండర్ దిశగానే హిడ్మా నడవబోతున్నాడనే సమాచారం నిజమో కాదో వారం రోజులు తేలిపోతుంది.